ప్రాణమున్నవాడికి ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నవాడు తప్పకుండా వాడు తింటాడు. ఆకలి లేని వాడికి మనం ఎంత తినబెట్టాలని ప్రయత్నం చేసినా వాడు తినడు, గాక తినడు. నోట్లో కుక్కినా వాడు ఉంచి పడేస్తాడు దాన్ని. ఆకలి కలిగిన వాడు నీ తల్లి ఎంబడి పడతాడు, తండ్రి ఎంబడి పడతాడు. నాకు ఆహారం పెట్టండి, నాకు ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని ఆకలి కలిగిన వాడైతే వెంబడి పడతాడు. ఆకలి లేనోడు నువ్వు చందమామని చూడు, చుక్కల్ని చూడు, పిట్టల్ని చూడు, ఎన్ని చూపెట్టి వాడిని డైవర్ట్ చేసి నోట్లో పెడదామని చూసి వాడు ఉంచి పడేస్తాడు. మీ పిల్లలు ఎప్పుడు అట్లా చేయలేదా? ఆకలిగా ఉన్నప్పుడేమో పెట్టు పెట్టు అంటారు. ప్రతిరోజు నీవు దేవుని గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నావా లేదా అన్నది దాన్ని బట్టి ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతికున్నావా చచ్చిపోయినావా అన్నది మనం నిర్ధారణకు రావచ్చు. దాని చాలా వాక్యం వింటున్నావా అంటే వింటున్నాం వేరండి. నువ్వు స్వతహాగా దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథం తెరిచి నువ్వు చదవాలి. ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్పినట్టు పేరుకే బ్రతికున్నారు కానీ ఎప్పుడో చనిపోయినారు.